హాయ్ అండి. ప్రేమతో 23వ భాగం వినండి. బావగారికి సతీష్ ఎలా తెలుసు? అంది లావణ్య. అదే కదా అర్థం కాంది అంది వర్ధనమ్మ. లావణ్య చేతిలో నుండి బాబుని తీసుకుంటూ కబుర్ల తర్వాత ముందు వాడిని చూద్దాం అన్నాడు ప్రకాష్. అందరూ ఆ రూంలోకి వెళ్ళారు. అలా నిర్జీవంగా పడి ఉన్న కొడుకుని చూసి ఇద్దరికి కళ్ళంట నీళ్లు తిరిగాయి. కొడుకు దగ్గరగా నిలబడి చేతిని తన చేతిలో పట్టుకుని, ఏంట్రా ఇది ఇలా అయింది? నువ్వు తొందరగా హాస్పిటల్ నుండి వచ్చేయి, అందరం కలిసి మన ఇంట్లోనే ఉందాం. నిన్ను మేము అనవసరంగా దూరం చేసుకున్నాంరా. నీకు తన మీద ఉండే ప్రేమని మేము అర్థం చేసుకోలేకపోయాం. మాకు దూరం అవుతున్నావు అని ఆలోచించాం, కానీ తనని మాకు దగ్గర చేద్దాం అనుకుంటున్నావు అనుకోలేదు. నా తప్పులు క్షమించరా. నువ్వు తొందరగా కోలుకుని ఇంటికి వెళ్ళిపోదాం అంది వర్ధనమ్మ. నెమ్మదిగా చేతులు కదులుతూ తల్లి చేతిని పట్టుకున్నాడు. ఏమండి, నా మాటలు విన్నాడు, ఇదిగో నా చెయ్యి పట్టుకున్నాడు అంది ఏడుస్తూ. ప్రకాష్ కూడా దగ్గరికి వచ్చి చేతి మీద చెయ్యేసి, ఏం లేదు నాన్న, అంతా సరైపోతుంది, అందరూ ఇంటికి వెళ్ళిపోదాం, నువ్వు తొందరగా కోలుకో చాలు అన్నాడు. మేడం, ఆయన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అంది నర్సు. అందరూ బయటకు వచ్చేశారు. ఎలా జరిగింది? ఎవరు కొట్టారు వీడిని అంది వర్ధనమ్మ. సతీష్ కొట్టాడు, చంపేయబోయాడు అంటున్నారు. అప్పుడు సతీష్ భార్య గౌరీనే కాపాడింది అంది లావణ్య. ఆ అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు అన్నాడు ప్రకాష్. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిని కాపాడిన తర్వాత సతీష్ని ఎవరో చంపేశారు. గౌరీని వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బావగారు సతీష్తో మాట్లాడాడు అంటున్నారు. బావగారికి సతీష్తో సంబంధం ఏముంది? ఎందుకు మాట్లాడారు అంది లావణ్య. అదంతా పోలీసులు చూసుకుంటారులే అమ్మాయి, దాని గురించి ఆలోచించకు. వాడిని బాగా చూసుకో, డబ్బులేమైనా అవసరమైతే చెప్పు అన్నాడు ప్రకాష్. అకౌంట్లో ఉండేవి మావయ్య, అది ఎందుకో బ్లాక్ అయింది. మేడం చూస్తాను అన్నారు. అయినా ఇప్పుడు కట్టొద్దు, తర్వాత కడదామన్నారు. ఆల్రెడీ 50 లక్షలు సురేష్ డ్రా చేశాడట. గౌరీ ఆ డబ్బులే ఇక్కడ కట్టింది అంది. ఏ సంబంధం లేని వ్యక్తి కోసం భర్తని ఎదిరించి కాపాడింది అంటే నిజంగా తను మన పాలిట దేవత అన్నాడు. అదే మావయ్య, కానీ భర్తని ఎవరు చంపేశారో తెలియాలి. ఇంత జరిగినా నన్ను ఎంతో ఆదరించింది అంది లావణ్య. ఎస్ఐ విక్రాంత్కి ఫోన్ చేసి, సార్, ఇద్దరు దొరకలేదు అన్నాడు. ఒక పని చేయండి, షాప్ దగ్గర చుట్టుపక్కల వాళ్ళని, ఇంటి దగ్గర అందరినీ ఎంక్వైరీ చేయండి. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అన్నాడు విక్రాంత్. ఓకే సార్ అన్నారు. కాల్ కట్ చేసి, తప్పించుకున్నాడు, దొరుకుతాడు, ఎక్కడికి పోతాడు అన్నాడు విక్రాంత్. నేను ముందు నుండి అనుకున్నాను, ఒకవేళ పరువు హత్య కాదు కదా అని. అదే అయింది అంది సునంద. వీళ్ళిద్దరూ చూడు, వాళ్ళు పెళ్లి చేసుకుంటే వ్యతిరేకించి హత్య చేయడానికి ఇద్దరు ఒకటిగా కలిశారు అన్నాడు. అదే కదా, కోపం ఉంటే చంపేయడమే. ఈ సమాజం ఎటుపోతుందో తెలియట్లేదు అంది. ఆఫీస్లో పర్సనల్స్ అనుకోకపోతే వసంత్ ఉషకి ఫోన్ చేశాడు అన్నాడు విక్రాంత్. అవును, నాకు చెప్పింది అంది. చెప్పిందా? ఎప్పుడు చెప్పింది? ఫోన్ చేస్తా ప్రొద్దుటే కదా. అప్పటి నుండి నువ్వు ఇంటికి వెళ్ళలేదు. ఫోన్ చేసిందా అన్నాడు. ఈరోజు మళ్ళీ చేశాడా? 3 రోజుల క్రితమే ఫోన్ చేశాడు. నాకు అదే తెలుసు. ఈరోజు కూడా చేశాడటనా? ఏంటట అంది. నేను ఉదయం బెడ్రూమ్లో ఉన్నాను, నాకు తన మాటలు వినపడుతున్నాయి. టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుతోంది వసంత్తో. స్పీకర్ ఆన్లో పెట్టింది. నేను కూడా వినాలనుకుందేమో. ఏమ్మా, వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేశావా అన్నాడు. చేశాను, నాకేం అనుమానం రాలేదు అంది చాలా నిర్లక్ష్యంగా. అనుమానం వచ్చేలా వాళ్ళెందుకు ప్రవర్తిస్తారు? నీకు అనుమానం రాకుండానే వాళ్ళ పని వాళ్ళు చక్కబెట్టుకుంటారు అన్నాడు. నీకు అసలు బుద్ధుందా? ఇంటి పని మనిషితో తిరిగి నువ్వు మళ్ళీ మేడంని వేలెత్తి చూపించటమా? ఆవిడ పెళ్లి చేసుకోవాలి అనుకోవాలే కానీ నా భర్త లాంటి వాళ్ళు కాదు, కోటీశ్వర్లు క్యూ కడతారు అంది. ఎంతమంది కోటీశ్వర్లు క్యూ కట్టి పెళ్లి చేసుకున్నా వాళ్ళందరినీ కూడా నన్ను వదిలేసినట్టే వదిలేసి విక్రాంత్ కోసం వచ్చేస్తుంది. నువ్వు ఇలాంటప్పుడు చాలా గట్టిగా ఉండాలి. ఇద్దరూ మాట్లాడుకోకుండా చూసుకో. ఇంటి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నావట, మళ్ళీ వాళ్ళని అంత దగ్గర చేసేస్తే ఎలాగమ్మా అన్నాడు. దగ్గరలోనే కాదు, వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఫ్రెండ్స్గానే ఉంటారు.
నాకు నమ్మకం ఉంది. నీకు నమ్మకం లేకపోతే నువ్వు పని మనిషితో కనెక్షన్ పెట్టుకున్నావు అంది. ఓహో, విక్రాంత్ గారు నీకు మంచి కథలు చెప్పాడనుకుంటానే అన్నాడు. వింత వింత చేష్టలు చేసే మనుషులుంటే ఎన్ని కథలైనా పుడతాయి. ఇంతకీ మీ పని మనిషి ఎలా ఉంది? తనతో ఆగేవా? ఇంకా ఎవరినైనా లైన్లో పెట్టావా అంది. ఇంకా లేదు, పెడదామనే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. నువ్వు అదే టైపు కానీ నేను ఆ టైపు కాదు. ఈ మాటతో అర్థమైపోయింది నువ్వు ఎలాంటి వాడివో. ఇంకొకసారి నాకు ఫోన్ చేసావనుకో, ఫోన్ చేసి నన్ను హెరాస్ చేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తాను. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి స్టేషన్ చుట్టూ తిరుగుదువు గాని అంది. తను మాట్లాడుతుంటే నాకు భలే నవ్వు వచ్చింది కానీ నేను విననట్టే ఉండిపోయాను అన్నాడు విక్రాంత్ వివరిస్తూ. అయితే ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టేసింది అనమాట అంది. ఇది తనకు ఎలా తెలిసింది? నిన్ను అడిగిందా? నువ్వు చెప్పే ఉంటావని ఆలోచన నాకు రాలేదు. వాడే నాకు పని మనిషిని అంటకట్టింది ఇలా ఏదైనా చెప్పాడేమో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు 3 రోజుల క్రితమే ఫోన్ చేశాడు అంటే అర్థమైంది. ఇదంతా నువ్వు చెప్పావా తనకి అన్నాడు. మనం కొన్ని క్లియర్గా చెప్పడం వల్ల కొన్ని అబద్ధాలు తొరుగుతాయి. మనం చెప్పకుండా దాచి ఉంచితే దాని వెనక ఇంకా ఏదో పెద్ద నిగూఢ రహస్యం ఉంది అనుకుంటారు. అందుకే డైరీలు ఇచ్చాను చదవమని. పూర్తిగా చదవకుండానే తెచ్చి ఇచ్చేసింది అంది. మరీ డైరీలు ఇవ్వాలా? అంత అవసరం లేదు అన్నాడు. ఇప్పుడు అంటున్నావు అవసరం లేదని. ఉదయం తన మాటలు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందో నువ్వు వినుంటావు కదా. ఆ కాన్ఫిడెంట్ డైరీలు చదవడం వల్ల వచ్చింది. ఎవరైనా చెప్పడం అబద్ధం చెప్పొచ్చు, డైరీలు అబద్ధం రాసుకోరుగా. అంటే ఎప్పుడే ముందే ఊహించరు కదా ఇలా నీ భార్యకి ఇవ్వాల్సి వస్తుంది అని. ఊహించి రాయరు కదా. సర్లే, తన మనసులో అయితే క్లియర్గానే ఉంది కదా, నీకు ఏ ప్రాబ్లం లేదు అంది. దాని గొడవ వదిలే. వాళ్ళిద్దరినీ ఎలా అరెస్ట్ చేయాలో తెలియట్లేదు. ఇద్దరూ కావాలి. కేసు ఒక దశకు వచ్చింది అనుకున్న టైంలో మళ్ళీ కాదు అనిపిస్తోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా అరెస్ట్ అయితే కేసు పూర్తిగా కొలుక్కొచ్చేస్తుంది అన్నాడు మళ్ళీ కేసు గురించి మాట్లాడుతూ. కిషోర్ బెస్ట్ ఫ్రెండ్స్ని స్టేషన్కి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. తమ్ముడి మీద అతనికి ఏ కోపం లేదు, కానీ మరదల మీద కొంచెం కోపం ఉండేది. ఏదో ఒకటి చెయ్యాలి దాన్ని అనేవాడు. ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది ఇలా చేశాడని అన్నాడు కిషోర్ ఫ్రెండ్. అతని మెంటాలిటీ ఎలాంటిది అన్నాడు ఎస్ఐ. తనకు కావాలి అంటే ఏదో రకంగా సాధించుకునే టైపే కానీ చంపేస్తాడు అంటే అనుమానమే సార్. మరీ చంపేంత ధైర్యవంతుడైతే కాదు అన్నాడు. మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూసారు అతన్ని అన్నాడు. నిన్న ఎవరిని కలవలేదు సార్, మొన్న కలిశాడు అన్నాడు ఇంకో ఫ్రెండ్. అప్పుడు ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా మాట్లాడా అన్నాడు. అలాంటిదేం లేదు సార్, ఎప్పట్లాగే ఉన్నాడు అన్నాడు. సరే, మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే ఫోన్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్లు ఇచ్చేసి వెళ్ళండి అన్నాడు ఎస్ఐ. ఓకే సార్, థ్యాంక్ యూ అంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు. బయట వెయిట్ చేస్తున్న మానస్ ఫ్రెండ్స్ని నలుగురిని లోపలికి పిలిచారు. మానస్ ఎక్కడున్నాడో చెప్పగలరా అన్నాడు. వాడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు సార్, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అన్నాడు ఒకతను. లాస్ట్గా ఎప్పుడు మాట్లాడారు అన్నాడు. షాపింగ్కి వెళ్తున్నానని చెప్పాడు సార్. మమ్మల్ని కూడా రమ్మన్నాడు, కానీ నాకు కుదరలేదు, అందుకే నేను వెళ్ళలేదు అన్నాడు ఒకతను. నేను వస్తానన్నాను సార్, తనేమో వాళ్ళ కాబోయే భార్యతో వెళ్తున్నాడు, అందుకే మళ్ళీ రానన్నాను అన్నాడు ఇంకొక అతను. అతనికి సతీష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది, మీకు తెలుసా అన్నాడు ఎస్ఐ. పేపర్లలో టీవీల్లో చూడడం సతీష్ అని అతనే కదా. ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు సార్ అన్నాడు. మరి మానస్కి ఫ్రెండే, అతను రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అతనితో అన్నాడు ఎస్ఐ. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంటే ఫ్రెండ్ అంటే మాతో చదువుకున్నవాడు కాదు, మాతో జాబ్ చేస్తున్నవాడు కూడా కాదు. మరిద్దరికీ ఎలా పరిచయమో మాకు తెలియదు సార్. మేమైతే అతన్ని ఎప్పుడు చూడలేదు అన్నారు వాళ్ళు. మీరేమో అసలు ఆ వ్యక్తినే చూడలేదు అంటున్నారు. మీ ఫ్రెండ్ ఏమో రోజు గంటలు గంటలు అతనితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమో ఆ వ్యక్తిని చంపి పారిపోయాడు. ఎక్కడ ఉండే అవకాశం ఉంది అన్నాడు ఎస్ఐ. ఇంటికి రాలేదు అంటే ఏమో సార్, ఎక్కువగా కాలేజ్ గ్రౌండ్లోనే కూర్చునేవాడు, అక్కడే ఉన్నాడేమో, మేమైతే అటు వెళ్ళలేదు అన్నాడు.
అతను ఈ మధ్యకాలంలో ఏదైనా అనుమానాస్పదంగా మాట్లాడడం కానీ, అతని ప్రవర్తన కొంచెం వింతగా అనిపించడం కానీ అలా ఏదైనా జరిగిందా అన్నాడు ఎస్ఐ. హా సార్, ఒక 20 రోజుల క్రితం అనుకుంటా. ఫోన్లో ఎవరితోనో కొంచెం గట్టిగానే గొడవ పడుతున్నాడు. నేను వెళ్ళడంతో ఆ వ్యక్తితో నేను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. ఏంటి అని అడిగితే పెళ్లి పనుల్లో అడ్వాన్స్ ఇచ్చాను, ఇప్పుడు వాడు రానంటున్నాడు అని చెప్పాడు. అటుపక్క వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ వీడైతే కొంచెం కోపంగానే మాట్లాడాడు వాళ్ళతో అన్నాడు అతను. వాళ్ళంతా మాట్లాడుతుంటే నువ్వేంటి సైలెంట్గా అలా చూస్తున్నావు? చెప్పు, నీకేదైనా విషయం తెలిస్తే. ఏదైనా ఉందా అన్నాడు ఎస్ఐ ఓ పక్కగా నిలబడిన వ్యక్తిని చూస్తూ. అంటే సార్, ఈ మధ్యన తరచుగా వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళ అన్నయ్యని కలుస్తున్నాడు. ఇద్దరూ కలిసి తాగడం ఇవన్నీ చేస్తున్నారు అన్నాడు అతను. ఇతను చెప్తున్నాడు అతన్ని కలుస్తున్నాడని, మీరెప్పుడు చూడలేదా అన్నాడు వాళ్ళందరినీ చూస్తూ. మేమైతే చూడలేదు సార్, ఈ మధ్యన మేము తరచుగా కలవట్లేదు. మేమందరం కలిసి ఫోన్ చేసినా వాడు ఏదో పని ఉందని, ఇప్పుడు కలవడం కుదరదని, ఇంకోసారి కలుద్దామని అంటున్నాడు. మాకు ఎలాంటి అనుమానం రాలేదు అన్నారు ముగ్గురు. ఇద్దరూ కలిసినప్పుడు ఏం మాట్లాడుకునేవారు అన్నాడు ఎస్ఐ. నా ఎదురుగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు సార్, కానీ ఇద్దరు తరచుగానే కలిసేవారు, క్లోజ్గానే మాట్లాడుకునేవారు అన్నాడు అతను. సరే మీరు వెళ్ళండి, అవసరమైతే ఫోన్ చేస్తాం, రావాల్సి ఉంటుంది అన్నాడు. అలాగే సార్ అని వాళ్ళు వెళ్ళిపోయారు. సార్, మిమ్మల్ని ఎవరో కలవాలని వచ్చారు అన్నాడు కానిస్టేబుల్ విక్రాంత్తో. పంపించి లోపలికి అన్నాడు విక్రాంత్. నమస్తే సార్, నా పేరు రామస్వామి, నాకు ఒక బట్టల షాప్ ఉంది సార్ అన్నాడు. కూర్చోండి, చెప్పండి ఏంటి సమస్య అన్నాడు విక్రాంత్. కిషోరు నా దగ్గర చీరలు కొన్నాడు సార్ అన్నాడు అతను. చీరలు కొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడా? అతని మీద హత్యానేరం కేసు ఉంది, దానికే వాడు ఇంకా దొరకలేదు. నీ బట్టల సంగతి తర్వాత చూద్దాంలే అన్నాడు విక్రాంత్. కాదు సార్, ఒకే రకమైన చీరలు 2 తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చేశాడు కానీ పట్టుపట్టి ఒకే రకం చీరలు 2 తీసుకున్నాడు. దాంతో ఏదైనా మీకు పనికొస్తుందేమో ఇది చెప్దామని వచ్చాను అన్నాడు. ఏంటి? ఒక్క నిమిషం అంటూ సునంద దగ్గరికి వెళ్ళి, బట్టల షాప్ అట, ఇతని దగ్గర కిషోరు 2 చీరలు కొన్నాడట, 2 ఒకేలాంటి చీరలు అన్నాడు విక్రాంత్. అవునా అంటూ అతనితో పాటు వచ్చింది విక్రాంత్. సునంద ఇద్దరూ అతని దగ్గరకు వచ్చారు. అవునా, కూర్చోండి. ఎప్పుడు కొన్నాడు? మీ దగ్గర చాలామంది చీరలు కొంటారు కదా, ఇది గుర్తుండడానికి కారణం అంది సునంద. అతను చీర తీసుకోవడానికి వచ్చాడు మేడం, 2 ఒకేలాంటి చీరలు కావాలంటాడు. మా దగ్గర ఒకటే మాస్టర్ పీస్ ఉంటాయి అంటే కాదు 2 కావాలంటాడు. చాలా చూపించాం, దగ్గర దగ్గర చూపించినా ఒప్పుకోలేదు, ఒకేలాంటి చీరలు కావాలి అన్నాడు. అప్పుడు నేను మాకు తెలిసిన షాప్ దగ్గరికి మా పనతన్ని పంపించి ఆ చీర లాంటిదే ఇంకో చీర తెప్పించాను. 2 తీసుకున్నాడు. నాకు చాలా వింతగా అనిపించింది. ఏదైనా 2 ఒకేలా ఉండాలంటే కలర్ మ్యాచింగ్ అలా ఉన్నా తీసేసుకుంటారు. ఇతను అలా కాదు, 2 సేమ్ తీసుకున్నాడు. ఏదైనా యూనిఫామ్ అలా అనుకున్నా 2 తీసుకోరు కదా. దానికి తోడు ఎప్పుడూ బేరాలాడే మనిషి, బేరం కూడా అడగకుండానే మేము అడిగిన డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు అన్నాడు. అవునా, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అన్నాడు విక్రాంత్. లేదు సార్, ఇది చెప్పాలనే వచ్చాను, మీకు ఉపయోగపడచ్చేమో అని. ఇది చిన్నదే అని తెలిసినా చిన్నదైనా పనికొస్తుంది అన్నట్టు వచ్చాను అన్నాడు. థ్యాంక్స్ అండి, మీలా అందరూ బాధ్యతగా ఉంటే బాగుంటుంది సార్ అంది సునంద. వెళ్తాను మేడం, వెళ్తాను సార్ అంటూ లేచి వెళ్ళిపోయాడు. కిషోర్ ఒకేలాంటి చీరలు 2 కొన్నాడంటే బహుశా ఒకటి ఇంట్లో పెట్టి ఒకటి లావణ్యకి సతీష్ ద్వారా ఇప్పించుంటాడు. అది మనకు కనిపించేలా పెడుతూ కారులో తిరిగింది కిషోర్ అయి ఉంటాడు. కావాలని లావణ్యని ఇరికించడానికి చూశాడు అన్నాడు విక్రాంత్. ఆ ఏరియా మొత్తం జల్లెడ పట్టండి, ఎక్కువ దూరం వెళ్ళడు, ఇక్కడిక్కడే ఉంటాడు. రోడ్డు మీద తిరిగితే పోలీసులు పట్టుకుంటారని భయం ఉంటుంది కదా. లాడ్జీలు, హోటల్ రూమ్స్ ఇలాంటివన్నీ కూడా వెతకండి. వాళ్ళిద్దరూ దొరికారంటే ఏం జరిగిందో తెలుస్తుంది అంది. విక్రాంత్ ఫోన్ రింగ్ అవుతోంది. పాకెట్లో నుండి తీసి, వసంత్ ఫోన్ చేస్తున్నాడు అన్నాడు. మీ ఆవిడికి చెప్పాడు, పని జరగలేనట్టుంది, ఇప్పుడు నీకు చెప్తాడు విను అంది. స్పీకర్ ఆన్ చేసి హలో అన్నాడు విక్రాంత్. విక్కీ, నేను వసంత్ని అన్నాడు. చెప్పు అన్నాడు విక్రాంత్.
నేను నీతో కొంచెం మాట్లాడాలిరా అన్నాడు. ఇప్పుడు కష్టం, ఎందుకంటే ఓ కేసు విషయంలో చాలా బిజీగా ఉన్నాను అన్నాడు విక్రాంత్. నీకు కేసు ఎంత ఇంపార్టెంటో ఈ మ్యాటర్ నాకు అంత ఇంపార్టెంటే. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పాలనుకున్నది నువ్వు వినటానికి కొంచెం టైం కేటాయించు అన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, అదేదో ఇప్పుడే చెప్పొచ్చుగా. మళ్ళీ నేను రావాలంటే నాకు అస్సలు వీలవ్వదు అన్నాడు విక్రాంత్. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడికి వచ్చాను అన్నాడు వసంత్. ఇక్కడికా? ఎప్పుడొచ్చావు? ఏమైంది, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందా అన్నాడు విక్రాంత్. లేదు, సునందతో నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. సునందకి చేద్దామనుకున్నాను, చేస్తే తిడుతుందేమోనని నీకు చేశాను అన్నాడు. విక్రాంత్ సునంద వంక చూసి అలాగా అన్నాడు. మీ ఇద్దరికీ నా మీద కోపం ఉంది, అది సహజమే. నేను మీ ఇద్దరిని అనకూడని మాటలన్నీ అనేశాను, కానీ మీ ఇద్దరూ నాకు ఫ్రెండ్స్లా ఉండొచ్చు కదా అన్నాడు. ఇన్నాళ్లకు ఫ్రెండ్షిప్ గుర్తొచ్చిందారా నీకు అన్నాడు విక్రాంత్. ఎందుకో ఈ మధ్య మనసు చాలా అల్లకల్లోలంగా ఉందిరా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. నేను దీని నుండి బయటపడాలంటే ఒక్కటే దారి, సునందతో నీతో మాట్లాడాలి, మీ ఇద్దరికీ క్షమాపణ చెప్పాలి. అప్పుడు నేనేమైపోయినా ఏం చేసినా పర్లేదు అన్నాడు. అవేం అక్కర్లేదులే, క్షమాపణ ఏమీ అక్కర్లేదు. నీ మీద నాకేం కోపం లేదు, నీది చంచల స్వభావం అనుకున్నాం అంతే. కాకపోతే ఈ విషయం ముందే తెలుసుంటే సునంద బ్రతికేలా అయ్యేది కాదు. ముందు సుందు నచ్చింది, ఆ తర్వాత పద్మ నచ్చింది. ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరో నచ్చి ఉంటారు, పద్మ పడినిచ్చి ఉండదు. అందుకని మేము గుర్తొచ్చాం, అంతే కదా అన్నాడు విక్రాంత్. అనరా అను, నేను చేసిన దానికి మాటలు తక్కువే అన్నాడు వసంత్. సరే, ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయనా అన్నాడు విక్రాంత్. నువ్వు చెయ్యవు నాకు తెలుసు, నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా అన్నాడు. నువ్వేమైనా అనుకో, ఓ హత్య కేసులో చాలా బిజీగా ఉన్నావు, మాకు మాట్లాడే తీరిక లేదు. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే లేదు. నాకైతే ఇప్పుడు నీతో మాట్లాడడానికి టైం లేదు, సారీ అని కాల్ కట్ చేశాడు. చూసావా, వీడు ప్రొద్దుటేమో ఉషాతో మాట్లాడాడు మన గురించి చెడ్డగా చెప్తూ, ఇప్పుడేమో మన ఇద్దరి గురించి మంచిగా అంటూ మన ఇద్దరిని క్షమాపణ అడుగుతాడట. ఇక్కడికి వచ్చానంటున్నాడు, నిజమే అంటావా అన్నాడు. మళ్ళీ నా నుండి ఏదో కోరుకుంటున్నాడు, అందుకే ఇదంతా చేస్తున్నాడు. ఉషా నిన్ను నన్ను నిలదీసి గట్టిగా మాట్లాడితే నేను మళ్ళీ వాడికి ఫోన్ చేసి ఏంటి ఇలా చెప్తున్నావు అని నేను అడిగితే అప్పుడు నాతో మాట్లాడదాం అనుకుంటే అది జరగలేదు, అందుకని నీ వైపు నుండి వస్తున్నాడు అంది. పని కట్టుకుని ఇక్కడికి వచ్చాను అంటున్నాడు కనుక ఒక్కసారి మాట్లాడితే అన్నాడు విక్రాంత్. మనం కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా పంచుకోవాలనిపించాలంటే అటుపక్క మనిషికి ఒక అర్హత ఉండాలి. వీడికి కనీసం మనతో మాట్లాడే అర్హతే లేదు, అది ఎప్పుడో కోల్పోయాడు అతను. ఇవన్నీ టైం వేస్ట్ పనులు. వచ్చాను అంటున్నాడు కదా, రాని. మనం మాట్లాడట్లేదు, ఇంకో దారి వెతుక్కుతాడు. ఎలా వచ్చినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా అంది. ఇప్పుడు మనం మాట్లాడలేదంటే అది మనసులో పెట్టుకొని మళ్ళీ నిన్ను చెడ్డగా చేయడానికి ఇక్కడ ప్లాన్ చేస్తాడు కదా, అదేదో మాట్లాడి పంపించేస్తే అయిపోతుందేమోనని అన్నాడు. భయపడుతున్నావా వాడికి అంది. భయపడ్డం కాదు, వాడికి ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి అన్నాడు. నీ ఇష్టం, నువ్వు అక్కడికి వెళ్ళి నాతో మాట్లాడిస్తాను ఇలాంటి ప్రామిసులు ఏమీ చేయకు. ఇక్కడ పని ఎగ్గొట్టడానికి కూడా లేదు, నువ్వు ఎప్పుడు వెళ్తావో నీ ఇష్టం అంది. అంటే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్టేనా అన్నాడు విక్రాంత్. నీకు ఇష్టమై వెళ్తాను అంటే నా పర్మిషన్తో పని లేకుండానే వెళ్ళు. ఎందుకులే అంటే మానేయి, ముందు వాళ్ళిద్దరినీ పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యి అంది. అన్ని స్టేషన్లకి ఇన్ఫర్మేషన్లు ఫోటోలు పంపించాను, ఎక్కడున్నా దొరుకుతాడు అన్నాడు విక్రాంత్. నీకు తెలియంది ఏముంది, పైనుండి ప్రెషర్ ఎక్కువగా ఉంది అంది సునంద. వాళ్ళిద్దరూ దొరుకుతారంతే, కేసు క్లియర్ అయిపోయినట్టే అన్నాడు. అలానే అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇంకో మరుపు తిరగదు కదా అని కూడా అనిపిస్తోంది నాకు అంది. ఎందుకలాగా అన్నాడు. ఎందుకంటే ఏమో చెప్పలేను, నా సిక్స్ సెన్స్ ఎందుకో నాకు అలా అనిపిస్తోంది. వీళ్ళిద్దరూ సతీష్ని చంపేసి ఉంటారా? చంపేయడం వల్ల పట్టుపడతామనే భయం ఉంటుంది కదా. వాళ్ళు సురేష్ని కదా చంపాలి అనుకున్నారు. ఒకవేళ సురేష్ని చంపిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తే సతీష్ని చంపాలి,
కానీ ముందే సతీష్ని ఎందుకు చంపుతారు అంది. ఏమో, ఇదంతా సురేష్కి చెప్పేస్తాడు అనుకున్నాడేమో. సురేష్ తప్పించుకున్నాడు, వీడి వల్ల ఉపయోగం లేదు, సురేష్ మీద ఇది పడుతుంది అనుకుని చంపేసి ఉండొచ్చు కదా అన్నాడు విక్రాంత్. అదే చూడాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వేలిముద్రలు తీసుకుని అక్కడ డెత్ సీన్లో దొరికిన వేలిముద్రలతో పోలిస్తే ఏమన్నా మ్యాచ్ అవుతాయేమో చూడాలి అంది. ఇదంతా చేయడానికి వీళ్ళకు ఒరిగేదేముంది? కిషోర్కైతే ఆస్తిలో వాటా ఇవ్వక్కర్లేదు అనేది కూడా లేదు, ఎందుకంటే లావణ్యకి ఇవ్వాల్సిందే కదా. మానసికతే ఆస్తి గొడవలు లేనే లేవు. ఒకవేళ ఎదిరించి పెళ్లి చేసుకున్నారన్నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలుగా లేంది. ఏదో ఉంది, మనకు తెలియని ఇంకా ఏదో రహస్యం ఉంది దీంట్లో అంది సునంద. వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేస్తే చాలా వరకు క్లియర్ అయిపోవచ్చు అన్నాడు విక్రాంత్. తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.